విజయగడ మహాసామ్రాజ్యం సిరి సంపదలకు పాడి పంటలకు ఒకప్పుడు పెట్టింది పేరు. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు ధర్మపాలుడు. ఆయన గొప్ప తత్వవేత్త. కాని రాజ్య భారం పట్ల కొంత ఉదాసీనత వహించడం వల్ల రాజ్యం చుట్టూ శత్రువులు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఖజానాలో ధనం లేదు. ప్రకృతి కరుణించక వర్షాలు లేక రైతులు తీవ్ర కరువులో ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజ్యసభలో అందరూ భయంతో వణికిపోతుంటే మహారాజు ధర్మపాలుడు మాత్రం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వీణవాయిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ రాజ్యానికి చెందిన ఒక పేద కాని అత్యంత మేధావి అయిన పండితుడు విద్యానాథుడు సభలోకి కోపంగా అడుగు పెడతాడు. ప్రభూ, మహారాజా, దయచేసి కళ్ళు తెరవండి. శత్రువుల సైన్యం మన సరిహద్దులకు చేరుకుంది. మన ఖజానాలో సైనికులకు కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా చిల్లిగవ్వలేదు. వర్షాలు లేక రైతులు పన్నులు కట్టుకోలేకపోతున్నారు. కరువుతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ఇలా ప్రశాంతంగా సంగీతం వింటూ కూర్చుంటే ఎలా ప్రభూ? మన రాజ్యం ఈ రోజో రేపో నాశనం అయిపోతుంది. సుబుద్ధి, నాశనమనేది ప్రకృతి ధర్మం. పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదు. రాజ్యం కూడా అంతే. గాలివాన వచ్చినప్పుడు చెట్టు భయపడితే లాభం లేదు. తన వేర్లను భూమిలో గట్టిగా పట్టుకోవాలి. నా మనస్సు ఆ వేరులాంటిది. భయం ఎన్నడూ సమస్యను పరిష్కరించదు మహామంత్రి. ఆత్మశాంతి అన్నిటికీ మూలం. అద్భుతం, మహాద్భుతం మహారాజా. ఇల్లు కాలిపోతుంటే ఆ మంటల వెలుగులో కూర్చుని వేదాంతం చదువుకునే మీలాంటి రాజు ఉండటం ఈ విజయగడ ప్రజలు చేసుకున్న ఘోరమైన పాపం. వేదాంతం పస్తులున్నవాడి కడుపు నింపదు ప్రభు. వాస్తవంలోకి వచ్చి కళ్ళు తెరవండి. ఏయ్ విద్యానాథ, ఎంత సాహసం నీకు! మహారాజుగారిని విమర్శిస్తావా? ఒక సామాన్య పండితుడివి. నీకు రాజ్య వ్యవహారాల గురించి ఏమి తెలుసు? భటులారా, వీడిని వెంటనే బంధించి చెరసాలలో వేయండి. ఆగు సుబుద్ధి. వాడు విద్యావంతుడు. అక్షరం నేర్చిన వాడికి, ఆలోచించే బుద్ధి ఉన్నవాడికే ప్రశ్నించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. విద్యానాథ, నా వేదాంతం తప్పంటున్నావు కదా? మరి ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి సరైన దారి ఏమిటో, ఆ రాజనీతి ఏంటో నువ్వే స్వయంగా చెప్పు. సరైన దారి దండనీతి మహారాజా. మీరు తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళాలి. కాని ఈ సింహాసనం మీద కూర్చోకూడదు. రాజరికమంటే కత్తిసాము, లెక్కలు, కుట్రలు, వ్యూహాలు తెలియాలి. తత్వశాస్త్రం కాదు, తర్కం కావాలి. నన్ను ఒక్కరోజు, కేవలం ఒక అహోరాత్రం ఈ సింహాసనం మీద కూర్చోబెట్టండి. మీ ఖజానా నింపుతాను. శత్రువులను భయపెట్టి పంపుతాను. ప్రజల కరువు తీర్చే దారి చూపుతాను. ఇదంతా ఎవరినీ దండించకుండా కేవలం నా మాటలతో, వ్యూహాలతో చేసి చూపిస్తాను. చేయకపోతే రేపు ఉదయం సభలో కఠిన కారాగార శిక్షకు నేను సిద్ధం. వినటానికి చాలా ఆసక్తిగా ఉంది పండితుడా. నాకు కూడా ఈ రాజ్యభారం కొద్దిగా అలసట తెప్పించింది. ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు సరిగ్గా అహోరాత్రం పాటు ఈ విజయగడ సామ్రాజ్యానికి సార్వభౌముడివి నువ్వే. సుబుద్ధి, నా కిరీటాన్ని ఆయనకి ఇవ్వు. నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా ఈ సభలో కూర్చుంటాను. ప్రభూ, ఇదేం విపరీతం! ఒక పేద పండితుడికి రాజ్యాధికారమా? వాడు పిచ్చివాడు. వాడి చేతిలో రాజ్యం పెడితే ఒక్కరోజులో సర్వం నాశనమైపోతుంది. ఇది నా ఆజ్ఞ సుబుద్ధి. ఈ ఒక్కరోజు మహారాజు విద్యానాథుడి. ఆయన మాటే శాసనం. ఆ విధంగా విద్యానాథుడు విజయగడ సామ్రాజ్య సింహాసనం మీద దర్జాగా కూర్చుంటాడు. అతని ముఖంలో ఎక్కడా భయం లేదు. అపారమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. సభలో ఉన్న మంత్రులు, సేనాపతులు అందరూ ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నారు. మహామంత్రి, ముందుగా మన రాజ్యంలో ఉన్న అత్యంత ధనవంతులైన వ్యాపారి ధనగుప్తుడిని సభకు పిలిపించండి. మన ఖాళీ ఖజానా నిండే సమయం ఆసన్నమయ్యింది. ప్రభూ, ధనగుప్తుడు చాలా కరుడుగట్టిన పిసినారి. పైగా అతనికి మన న్యాయస్థానంలో, అధికారుల్లో ఎంతో పలుకుబడి ఉంది. అతను మనకు ఒక వరహా కూడా అప్పుగా ఇవ్వడు. మొన్న అడిగితే తన దగ్గర ఏమీ లేదని దబాయించాడు. అప్పుడే అడిగే దౌర్భాగ్యం, దైన్యం ఒక రాజుకు ఎందుకు సుబుద్ధి? ఒక వ్యాపారి దగ్గర భిక్షమడగాల్సింది అప్పు కాదు, వాడి సర్వస్వం. వెంటనే వాడిని పిలిపించండి. కొద్దిసేపటికి వ్యాపారి ధనగుప్తుడు సభలోకి వస్తాడు. సింహాసనం మీద పండితుడు విద్యానాథుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. కాని తనకేమీ కాదు అన్న గర్వంతో నిలబడతాడు. జయము జయము. ఓహో, మహారాజుగారు రాత్రికి రాత్రే మారిపోయారా? పండితులవారు సింహాసనం ఎక్కారన్నమాట. నాకెందుకు కబురు పంపారు ప్రభూ?
నేను రాజ్యానికి కట్టాల్సిన పన్నులన్నీ కట్టేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నాకు తెలుసు ధనగుప్త, నువ్వు ఎంతో నిజాయితీపరుడివని, నీ లెక్కలు ఎంతో పక్కాగా ఉంటాయని. నీ దగ్గర లెక్కల్లో చూపని 50,000 వరహాల బంగారం మాత్రమే ఉంది అని నాకు ఈ ఉదయమే తెలిసింది. 50,000? పచ్చి అబద్ధం ప్రభూ. నా మీద ఎవరో కావాలని కుట్ర చేశారు. నా దగ్గర అంత ధనం లేదు. వ్యాపారాలు సరిగ్గా సాగక నా గిడ్డంగులన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను చాలా పేదవాడిని అయిపోయాను దొరా. అయ్యో, ఎంత కష్టం వచ్చింది ధనగుప్తా నీకు. ఇంతటి గొప్ప వ్యాపారివి ఒక్కసారిగా నిరుపేదవైపోయావని తెలిసి నా గుండె తరుక్కుపోతుంది. మహామంత్రి విన్నారా? ధనగుప్తుడు నిరుపేద అయిపోయాడట. మన రాజ్యంలో నిరుపేదలకు, అనాథలకు ఉచితంగా గంజినీళ్లు, ధాన్యమిచ్చే ప్రభుత్వ సత్రాలు ఉన్నాయి కదా. ఈ రోజు నుండి ధనగుప్తుడికి, అతని కుటుంబానికి ఆ సత్రంలోనే రోజుకు 2 పూటలా ఉచిత భోజన ఏర్పాట్లు చేయండి. అదేమిటి ప్రభూ? నాకు ప్రభుత్వ సత్రంలో భోజనం ఎందుకు? నా ఇంట్లో వంటవాళ్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు. పేదవాడివి అన్నావు కదా, కనీసం వ్యాపారం కూడా లేదన్నావు. మరి పేదవాడికి వంటవాళ్లు, సేవకులు ఎందుకు ధనగుప్తా? నీ భవనం చూస్తే చాలా పెద్దది. దాన్ని నిర్వహించడం, పన్నులు కట్టడం పేదరికంలో ఉన్న నీకు చాలా కష్టం. ఆ భవనాన్ని వెంటనే రాజ్యపరం చెయ్యండి. అతనికి నివసించడానికి వీధి చివరి ఉన్న మురికివాడలో ఒక చిన్న పూరి గుడిచెను కేటాయించండి. పేదరికంలో ఉన్నప్పుడు ఆడంబరాలు ఎందుకు ధనగుప్తా? రాజుగా నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత. ప్రభూ, దయచేసి అలా చేయకండి. నా భవనం నా ఆత్మగౌరవం. నా సేవకులను, నా ఇంటిని నా నుంచి లాక్కోకండి. అయితే సత్యం చెప్పు. నీ గిడ్డంగులలో ఎంత ధాన్యం దాచావు? ఎంత బంగారం దాచావు? నువ్వు పేదవాడివి కాకపోతే రాజ్యంలో కరువు వచ్చినప్పుడు, ఖజానా ఖాళీ అయినప్పుడు నువ్వు రాజుకు ఎందుకు సహాయం చేయలేదు? రాజ్యాన్ని మోసం చేసి కృత్రిమ కరువు సృష్టించిన ద్రోహివి నువ్వు. ద్రోహికి మన ధర్మశాస్త్రం ప్రకారం కఠిన కారాగార శిక్ష తప్పదు. నన్ను క్షమించండి మహారాజా. మీరు పండితులు కారు, పక్కా వ్యూహకర్తలు. నా గిడ్డంగుల్లో వారం రోజులకు సరిపడా మన మొత్తం సైన్యానికి భోజనం పెట్టగలిగే ధాన్యం ఉంది. నా రహస్య నేలమాళిగలో 10,000 స్వర్ణ నాణ్యాలు ఉన్నాయి. అవన్నీ స్వచ్ఛందంగా రాజ్యానికే ఇచ్చేస్తాను. దయచేసి నా భవనాన్ని, నా స్వేచ్ఛను కాపాడండి చాలు. చూశారా మహామంత్రి, అప్పు అడగాల్సిన పని లేదు, బలప్రయోగం చేయాల్సిన అవసరమూ లేదు. వాడి స్వార్థమే వాడిని బంధించింది. వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని, ధాన్యాన్ని మన ఖజానాకు తరలించండి. ధనగుప్తా, నువ్వు వెళ్ళి నీ భవనంలో సుఖంగా నిద్రపో. ఈ ఒక్కరోజుకు నీకెలాంటి శిక్ష ఉండదని నాది హామీ. సభలో అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొడతారు. పక్కన కూర్చున్న ధర్మపాలుడు విద్యానాథుడి తెలివికి చిరునవ్వు నవ్వుకుంటాడు. అంతలో సభలోకి ఒక భటుడు కంగారుగా వస్తాడు. అతని వెనకే శత్రుదేశమైన కళింగ రాజ్యదూత ఎంతో గర్వంగా కత్తి దూసి పట్టుకుని సభలోకి అడుగు పెడతాడు. విజయగడ మహారాజుకు మా కళింగ సార్వభౌముడి కఠిన సందేశం. ఈరోజు సూర్యాస్తమయంలోపు 1,00,000 స్వర్ణ నాణేలు కప్పంగా మాకు చెల్లించకపోతే రేపు సూర్యోదయానికి మా కళింగ సైన్యం మీ కోటగోడలను బద్దలు కొడుతుంది. మీ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది. మీ రాజును బంధించి మా బానిసను చేస్తాం. ఇది మా ఆఖరి హెచ్చరిక. ప్రభూ, విద్యానాథ, మన ఖజానాలో ఇప్పుడే 10,000 నాణేలు వచ్చాయి. 1,00,000 నాణేలు ఎక్కడ్నుంచి ఇస్తాం? మన సైన్యం చాలా చిన్నది. అందులో సగం మంది కరువు వల్ల నీరసించి ఉన్నారు. వాళ్ల అపారమైన సైన్యంతో మనం యుద్ధం చేయలేము. ఇప్పుడేం చేద్దాం? అడిగింది ఇచ్చేద్దామా? విద్యానాథుడు ప్రశాంతంగా సింహాసనం నుంచి లేచి నడుచుకుంటూ దూత దగ్గరికి వచ్చి, దూతగారు, మీ మహారాజుకు యుద్ధం అంటే చాలా ఇష్టమన్నమాట. ఎవరినైనా బంధించందే నిద్ర పట్టేలా లేదు. కానీ మాకు మాత్రం శాంతి అంటేనే ఇష్టం. శాంతి కావాలంటే 1,00,000 నాణాలు ఇవ్వండి, లేదంటే కఠిన కారాగార శిక్షకు సిద్ధపడండి. భయపడేవాడికి స్వేచ్ఛగా బతికే హక్కు లేదు. భయమా? ఎవరికి? 1,00,000 నాణాలు చాలా చిన్న మొత్తం దూతగారు. మా విజయగడ ఖజానాల్లో కోట్లాది స్వర్ణ నాణాలు ఉన్నాయి. కాని అవి మీకు ఇవ్వము. ఒక్క రాగి నాణెం కూడా మీ రాజుకు కప్పంగా కట్టము. ఇవ్వకపోతే యుద్ధమే.
కారాగారంలో బందీలు కావడానికి సిద్ధపడండి. తప్పకుండా చేద్దాం, సంతోషంగా యుద్ధం చేద్దాం. కానీ ఒక చిన్న విషయం మీ మహారాజుకు తెలియజేయండి. మా విజయగడ రాజ్యంలో ఒక భయంకరమైన వింతైన అంటువ్యాధి ప్రబలించి ఆ వ్యాధి సోకితే మనిషికి పక్షవాతం వచ్చి కేవలం 2 రోజుల్లో మంచాన పడిపోతాడు. విచారకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యాధి మా సైనికులందరికీ సోకింది. వాళ్ళు ఇంకా నడవగలిగేది మరో 2 రోజులు మాత్రమే. అంటువ్యాధ? అవును. మా సైనికులు కారాగారానికి భయపడడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఆ వ్యాధితో మంచాన పడతారు. కానీ వాళ్ళు మంచాన పడేలోపు మీ సైన్యంతో పోరాడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు వాడే కత్తులకు, బాణాలకు, వాళ్ల బట్టలకు ఆ వ్యాధి క్రిములు అంటుకొని ఉన్నాయి. మీ కళింగ సైన్యం మమ్మల్ని బంధించాల్సిన అవసరమేమీ లేదు. మా సైనికులు ఒక్కసారి మీ వాళ్లను తాకితే చాలు, మీ 1,00,000 మంది సైన్యం 2 రోజుల్లో ఆ భయంకరమైన వ్యాధితో విలవిలలాడుతూ మంచాన పడతారు. ఆ తర్వాత మీ కళింగ సైన్యంలో ఏ ఒక్కరూ కత్తి పట్టుకునే స్థితిలో మిగలరు. ఇది మా వ్యూహం. మహామంత్రి సుబుద్ధి ఆశ్చర్యంతో విద్యానాథుడి వైపు చూస్తూ ఉంటాడు. కాని విద్యానాథుడు కన్నుగీటి సైగ చేయడంతో విషయం అర్థమై నాటకం మొదలుపెడతాడు. అవును దూతగారు, మా సైన్యం అంతా ఆ భయంకరమైన వ్యాధితోనే బాధపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడే కోట వెనుక భాగం నుండి యుద్ధరంగానికి బయలుదేరుతున్నారు. వాళ్ల శరీరాలు చూస్తేనే భయం వేసేలా ఉన్నాయి. కాబట్టి దూతగారు, దయచేసి మీ మహారాజును ఇప్పుడే ఈ క్షణమే దండెత్తి రమ్మనండి. మా రోగగ్రస్తులైన సైనికులు మీ సైనికులను ఆప్యాయంగా కౌగిలించుకోవటానికి, ముద్దు పెట్టుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వెళ్ళండి, మీ రాజుగారికి ఈ శుభవార్త చెప్పిరండి. వాళ్లను రమ్మని చెప్పండి. మహారాజా, ఇది యుద్ధం కాదు, మహామోసం, పచ్చి కుట్ర. రోగులతో యుద్ధం చేస్తే మా సైన్యమంతా ఒక్క దెబ్బ కూడా తినకుండానే నాశనమవుతుంది. మాకు మీ లక్షణాలు వద్దు, మీ రాజ్యమూ వద్దు. దయచేసి మీ సైన్యాన్ని మా సరిహద్దుల వైపు అస్సలు పంపకండి. నేను ఇప్పుడే పరుగున వెళ్లి మా సైన్యాన్ని వెనక్కి తీసుకువెళుతాను. మీకు దండం పెడతాను. కళింగదూత భయంతో వణికిపోతూ పరుగున అక్కడుంచి పారిపోతాడు. వాడు పరుగు చూసిన సభలో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని గట్టిగా నవ్వుతారు. అద్భుతం ప్రభూ! ఎలాంటి ఆయుధం తీయకుండా, ఎవరినీ దండించకుండా, కేవలం ఒక్క అబద్ధంతో శత్రు సైన్యాన్ని భయపెట్టి తరిమేశారు. మీ బుద్ధికుశలతకు, మీ సమయస్ఫూర్తికి సాటిలేదు. మీరు నిజంగానే మా పాలిట దేవుడు ప్రభూ. అబద్ధమనేది ఒక పదునైన ఆయుధం లాంటిది సుబుద్ధి. దాన్ని శత్రువు మీద ప్రయోగిస్తే రక్షణ, కాని అదే అబద్ధాన్ని స్వంత ప్రజల మీద ప్రయోగిస్తే అది వినాశనమవుతుంది. ఇప్పుడు 3వ సమస్య. మహామంత్రి, నిజం చెప్పు, మన రాజ్యంలో రైతులు ఎందుకు పన్నులు కట్టలేకపోతున్నారు? రాజ్యానికి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ప్రభూ, ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, చెరువులు ఎండిపోయాయి, పంటలు పండలేదు. ఇది ప్రకృతి చేసిన అన్యాయం. వానలు పడకపోతే అందులో మన తప్పు ఏముంది? మనం ఏం చేయగలం? ప్రకృతికి తప్పులు ఒప్పులు ఉండవు మహామంత్రి. ప్రకృతి ఎప్పుడూ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. ఆ ధర్మాన్ని అర్థం చేసుకోలేని పాలకులదే తప్పు. గత 10 ఏళ్లుగా మనకు వర్షాలు బాగా పడ్డాయి కదా, అప్పుడు వచ్చిన అదనపు ధాన్యం ఏమైంది? ప్రజలు కట్టిన అదనపు నిధులు ఏమయ్యాయి? ఆ నిల్వలు ఏవి? అవి ఆ సభామందిరాలు కట్టడానికి, ఉత్సవాలకు ఖర్చు చేశాం ప్రభూ. మహారాజుగారి జన్మదిన వేడుకలకు, ఇతర పండుగలకు ఆ నిధులు భారీగా వెచ్చించాము. విదేశీ వస్తువుల అలంకరణకు ఖర్చు పెట్టాము. విన్నారా మహారాజా ధర్మపాలుడా? ఇది మీ వేదాంతం వెనుక జరుగుతున్న ఘోరం. ఉత్సవాలు, ఆడంబరాలు కరువును ఆపలేవు. పాలకుడు రేపటి కష్టం గురించి ఆలోచించకపోతే ప్రజలు ఈరోజు ఆకలితో అలమటిస్తారు. సుబుద్ధి, వెంటనే మన కోటలో ఉన్న అనవసరమైన అలంకరణలు, బంగారు కుర్చీలు, రత్నాలు అన్నీ విపణిలో అమ్మేయండి. పక్క రాజ్యాల నుండి ధాన్యం కొనుగోలు చేసి ప్రజలకు ఈరోజు సాయంత్రం నుండే ఉచితంగా పంచండి. అంతేకాదు, రేపటి నుండి రాజ్యంలో ఉన్న ప్రతి అధికారి, ప్రతి సైనికుడు, మంత్రులు అందరూ రోజుకు 2 గంటల పార పట్టుకుని చెరువుల పూడిక తీసే పనిలో పాల్గొనాలి. నేను వస్తాను, మీరు రావు. మేమా? మంత్రులం, సైనికులం మట్టిమోయాలా ప్రభూ? ఇది మా హోదాకు, మా గౌరవానికి అసలు తగదు. ప్రజలు మమ్మల్ని చులకనగా చూస్తారు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే మీకు హోదా, గౌరవం ఒక లెక్క.
రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడే పదవులు, అధికారాలు, దర్పాలు. రాజ్యం ఆపదలో ఉన్నప్పుడు అందరూ కార్మికులే. చెమట చిందిస్తేనే రేపు వర్షం పడినప్పుడు నీరు నిలుస్తుంది. ఇది నా శాసనం. ఎవరైనా ఎదురు చెబితే పనిచేయను అని తప్పించుకుంటే వాళ్లను కఠినంగా శిక్షించి చెరసాలలో బంధించండి. ఆ విధంగా ఒక్క పగలు గడిచిపోయింది. రాత్రికి రాత్రే ధనగుప్తుని ధాన్యం, ఇతర రాజ్యాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ప్రజలకు చేరింది. మరుసటి రోజు సూర్యోదయం అయింది. లేలేత సూర్యకిరణాలు సభామందిరంలోకి పడుతూ ఉన్నాయి. ఒక్క అహోరాత్రంలో విద్యానాథుడు రాజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాడు. సూర్యోదయంతో తన గడువు ముగియడంతో సభామందిరంలో విద్యానాథుడు, నా సమయం ముగిసింది మహారాజా. మరుసటి సూర్యోదయం వరకు నాకిచ్చిన గడువులో నేను ఇచ్చిన మాట ప్రకారం రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాను. నా వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక సామాన్య పండితుడిని. నా దారిన నేను వెళతాను. ఇక సెలవు మహారాజా. లేదు విద్యానాథ, నువ్వు సామాన్యుడివి కానే కావు. మహామేధావివి, గొప్ప వ్యూహకర్తవి. ఈ ఒక్క రోజులో నువ్వు నాకు నిజమైన పాలన అంటే ఏమిటో నేర్పావు. నా కళ్లను తెరిపించావు. వేదాంతమనేది వ్యక్తిగత శాంతికి పనికొస్తుంది కాని రాజ్యపాలనకు నీలాంటి కఠినమైన ఆచరణాత్మకమైన బుద్ధి, వ్యవహారిక జ్ఞానం కావాలని నువ్వు నిరూపించావు. ఈ రోజు నుండి ఈ విజయగఢ సామ్రాజ్యానికి నువ్వే మహామంత్రివి. నీ వ్యూహాలకు నా వేదాంతం తోడైతే ఈ రాజ్యాన్ని ఎవరూ జయించలేరు. సుబుద్ధి ఇకపై నీ కింద ఒక సలహాదారుడిగా మాత్రమే ఉంటాడు. మీ ఆజ్ఞ మహారాజా. తన తప్పును అంగీకరించే గొప్ప మనసున్న మీలాంటి రాజుకు సేవ చేయటం నా పూర్వజన్మ సుకృతం. ఈ రాజ్యాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. ఆ రోజు నుంచి విజయగఢ సామ్రాజ్యం విద్యానాథుడి వ్యూహాలతో, ధర్మపాలుడి ధర్మంతో అఖండ కీర్తిని సాధించింది. బుద్ధిబలం ముందు ఏ ఆయుధమైనా, ఎంతటి కష్టమైనా తలవంచక తప్పదని ఈ ఒక్కరోజు రాజు కథ లోకానికి నిరూపించింది. ఇది కేవలం ఒక్క రోజులో జరిగిన ఒక మహా అద్భుత ఘట్టం. ఆచంట గ్రామంలో పరంధామయ్య అనే ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయన చేతి చలవ వల్ల ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడ్డారు. ఊరి జనం ఆయనను దేవుళ్లా చూసేవారు. పరంధామయ్యకు వయసు మీద పడింది. తన విద్యను, తన వైద్యశాలను చూసుకోవడానికి ఒక సమర్థుడైన వారసుడు కావాలని ఆయన కోరుకున్నాడు. ఆ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి 2 యువకులు వచ్చారు. ఒకరు రంగడు, మరొకడు రాముడు. వారిద్దరిలో నిజమైన వైద్యుడి లక్షణాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకోవడానికి పరంధామయ్య పెట్టిన పరీక్ష ఈ కథ. ఉదయం పరంధామయ్య గారి ఇంటి ముందున్న పెద్ద వేప చెట్టు కింద అరుగు మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన ఊరి పెద్ద మనిషి సాంబయ్య కూర్చొని ఉన్నాడు. పరంధామయ్య ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఏమండి పరంధామయ్య గారు, పొద్దున్నే అలా దిగులుగా కూర్చున్నారు, ఏమైంది? ఊర్లో ఎవరికైనా జబ్బు చేసిందా? ఊరి జనం ఆరోగ్యం గురించి నాకేమీ బెంగలేదు సాంబయ్య. నా తర్వాత ఈ ఊరిని ఎవరు చూసుకుంటారు అన్నదే నా బాధ. నా వయసు అయిపోతుంది. కళ్ళు మసకబారుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. నా దగ్గర ఉన్న ఈ వైద్య విజ్ఞానం నా తదనంతరం మట్టిలో కలిసిపోకూడదు కదా. అదేమిటి అలా అంటారు? మీకు వచ్చిన లోటేమింది? మీ దగ్గర నేర్చుకోవడానికి ఎంతోమంది కుర్రాళ్ళు వరుస కొడుతున్నారు కదా. రావడమేమో వస్తున్నారు, కానీ వాళ్లలో ఎవరికీ సేవాభావం కనిపించడం లేదు సాంబయ్య. అందరికీ డబ్బు మీదే ధ్యాస. వైద్యమంటే వ్యాపారం అయిపోయింది. నా విద్యను నిజంగా ప్రేమించేవాడు, రోగిని ప్రాణంగా చూసుకునేవాడు కావాలి. మీరు చెప్పింది నిజమే. ఈ కాలం కుర్రాళ్ళకి వేగరపాటు ఎక్కువ. అదిగో మనం అనుకుంటుండగానే 2 కుర్రాళ్ళు ఇటువైపే వస్తున్నారు. దూరం నుంచి 2 యువకులు నడుచుకుంటూ వస్తున్నారు. ఒకడు రంగడు. వాడు మంచి ఖరీదైన లాల్చి పంచె కట్టుకుని చేతిలో వెండి ఉంగరాలతో దర్జాగా ఉన్నాడు. రెండవ వాడు రాముడు. సాధారణమైన చేనేత బట్టలతో వినయంగా ఉన్నాడు. నమస్కారం పరంధామయ్య గారు, నా పేరు రంగడు. పక్కనే ఉన్న భీమవరం నుంచి వచ్చాను. మా నాన్నగారు అక్కడ పెద్ద భూస్వామి. నాకు వైద్యం అంటే చాలా ఆసక్తి.
మీ పేరు విని మీ దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చాను. నమస్కారం నాయనా, కూర్చో. మరి నువ్వు? రాముడు వైపు చూస్తూ అన్నాడు. రాముడు వినయంగా చేతులు జోడించి, నమస్కారం గురుగారు, నా పేరు రాముడు. మాది పక్కన ఉన్న లంక గ్రామం. మా కుటుంబం వ్యవసాయం చేస్తుంది. చిన్నప్పటి నుంచి మొక్కలన్నా మందులన్నా నాకు ప్రాణం. పేదవారికి సేవ చేయాలన్న కోరికతో మీ దగ్గరికి వచ్చాను. చూడండి బాబుల్లారా, పరంధామయ్య గారు శిష్యుడి కోసం వెతుకుతున్నారు. కానీ ఆయన విద్య అందరికీ దొరకదు. దానికి అర్హత ఉండాలి. అర్హత అంటే డబ్బులే కదా. మా నాన్నగారు ఎంత కావాలంటే అంత ఇస్తారు. గురుదక్షిణ కింద 100 ఎకరాలు రాసిమన్నా రాసిస్తాం. డబ్బుతో విద్యను కొనలేం నాయనా. వైద్యుడికి కావలసింది డబ్బు కాదు, ఓర్పు, సహనం, ప్రకృతిని అర్థం చేసుకునే గుణం. మీ ఇద్దరిలో ఎవరికి ఆ గుణం ఉందో నేను పరీక్షించాలి అనుకుంటున్నాను. మీరు ఏ పరీక్ష పెట్టినా సిద్ధమే గురువుగారు. నేను కూడా సిద్ధమే. ఏంటి ఆ పరీక్ష? ఏమైనా పెద్ద గ్రంథాలు కంఠస్థం చేయాలా, లేక అడవికి వెళ్ళి అరుదైన మూలికలు తేవాలా? అంత పెద్ద పనులు కాదులే. సాంబయ్య, లోపలికి వెళ్ళి ఆ మూల ఉన్న 2 కుండీలు పట్టుకురా. సాంబయ్య లోపలికి వెళ్లి 2 మట్టి కుండీలు తెచ్చాడు. వాటిలో 2 ఎండిపోయిన మొక్కలు ఉన్నాయి. ఆకులు రాలిపోయి, కాండం ఎండిపోయి, చూడడానికి చచ్చిపోయినట్టున్నాయి. ఇవి 2 అరుదైన ఔషధ మొక్కలు. సరైన పోషణ లేక ఇలా ఎండిపోయాయి. మీ ఇద్దరికీ తలా ఒక మొక్క ఇస్తున్నాను. ఎవరి మొక్క అయితే ముందుగా చిగురించి ఆరోగ్యంగా పచ్చగా మారుతుందో వారే నా వారసుడు. మీకు 1 నెల రోజులు గడువు ఇస్తున్నాను. రంగడు కుండీని చూసి అసహ్యంగా, ఏంటిది, పుల్ల మొక్కలా ఉంది? దీన్ని బతికించాలా? సరే, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. 1 నెల రోజులు ఎందుకు, వారం రోజుల్లో దీన్ని చెట్టుగా మారుస్తాను. రాముడు కుండీని ఆప్యాయంగా అందుకుని, ప్రయత్నిస్తాను గురువుగారు. ప్రాణం పోయడం నా చేతుల్లో లేదు, కానీ సేవ చేయడం నా బాధ్యత. ఇద్దరూ మొక్కలను తీసుకుని పరంధామయ్య ఇంటి వెనక ఉన్న తోటలో చెరో పక్కన విడిది చేశారు. మొదటి రోజు రంగడు తన మొక్కను తీసుకుని ఒక గదిలో పెట్టాడు. దాన్ని ఎలాగైనా తొందరగా బతికించాలని ఆలోచిస్తున్నాడు. రంగడు తనలో తాను, ఈ ముసలాయనకి చాదస్తం ఎక్కువ. ఈ ఎండిపోయిన పుల్లకి నీళ్లు పోస్తే బతుకుతుందా? దీనికి ఏదో ఒక ఘాటైన మందు వేయాలి. పట్నంలో మా మామయ్య చెప్పాడు, ఇంగ్లీష్ మందులు వేస్తే మొక్కలు అమాంతం పెరిగిపోతాయని. రేపే పట్నం వెళ్ళి ఆ మందులు తెస్తాను. రాముడు మాత్రం తన మొక్కను ఎండ తగిలే చోట పెట్టాడు. ముందుగా కుండీలో ఉన్న గట్టి మట్టిని మెల్లగా గుల్లచేశాడు. ఎండిపోయిన కొమ్మలను సున్నితంగా పరిశీలించాడు. సాంబయ్య అటువైపుగా వెళ్తూ, ఎరా రాముడు, ఆ పుల్లతో కుస్తీ పడుతున్నావా? అది బతికేలా లేదురా, అనవసరంగా శ్రమ పడకు. లేదు తాత, వేరు ఇంకా బతికే ఉంది. పైన ఎండిపోయినా లోపల ప్రాణం ఉంది. మట్టి చాలా గట్టిగా మారిపోయింది. అందుకే దానికి ఊపిరి ఆడడం లేదు. ముందు మట్టిని బాగు చేస్తే అదే బతుకుతుంది. నీ నమ్మకం నీది, చూద్దాం. ఒక వారం తర్వాత రంగడు పట్నం నుంచి రకరకాల రంగురంగుల పొడులు, ద్రవాలు తెచ్చాడు. వాటిని నీళ్లతో కలిపి ఆ మొక్కకి పోశాడు. రంగడు మొక్కవైపు చూస్తూ, ఇప్పుడు చూడు నా సామి రంగా, ఈ మందు దెబ్బకి నువ్వు రేపటికల్లా ఆకులు తొడగాలి. ఆ రాముడుగాడు ఇంకా ఆవు పేడ, వేపపిండి అంటూ కాలక్షేపం చేస్తున్నాడు. వాడికి ఆధునిక పద్ధతులు ఏం తెలుసు? రాముడు నిజంగానే సహజ ఎరువులు తయారు చేస్తున్నాడు. ఎండిన ఆకులు, ఆవు పేడ, మట్టి కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి మొక్క మొదట్లో వేస్తున్నాడు. రోజుకింత తక్కువ నీళ్లు పోస్తూ మొక్కతో మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వు తొందరపడకు. నీరసంగా ఉన్నావు కదా, మెల్లగా కోలుకో. నీకు కావలసిన సత్తువ నేను ఇస్తాను. రంగడు చూసి నవ్వాడు. ఓయ్ రాముడు, మొక్కతో మాట్లాడుతున్నావా? పిచ్చి పట్టిందా? అది వింటుందా? మందు వేస్తే పని జరుగుతుంది కాని మాటలతో కాదు. నా మొక్క చూడు, అప్పుడే కాండం రంగు మారుతోంది. సంతోషం రంగడు గారు, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. తొందరగా వచ్చేది ఏది నిలబడదు అని మా నాన్నమ్మ చెప్పేది.
ఓ, మీ నాన్నమ్మ పాతకాలం మనిషి. ఇది కలియుగం, అంతా వేగంగా జరగాలి. 15 రోజుల తర్వాత అద్భుతం జరిగింది. రంగడు మందులు వేసిన మొక్క రాత్రికి రాత్రే పచ్చని ఆకులు తొడిగింది. చూడ్డానికి చాలా ఏపుగా బలంగా కనిపిస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తున్నాయి. రంగడు పరంధామయ్య గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గురుగారు, గురుగారు, వచ్చి చూడండి, నా మొక్క బతికింది. కాదు కాదు, పరిగెడుతోంది. అద్భుతం చేశాను. పరంధామయ్య, సాంబయ్య వచ్చి చూశారు. నిజంగానే ఆ మొక్క చాలా ఏపుగా ఉంది. భలే గమ్మత్తుగా ఉంది. చచ్చిపోయిన మొక్కకి ఎంత తొందరగా ఆకులు ఎలా వచ్చాయి రంగడు? అదే నా ప్రతిభ. నేను వాడిన మందులు అలాంటివి. పట్నం నుంచి ప్రత్యేకంగా తెప్పించాను. దీని పేరే శీఘ్ర సంజీవని. చూశారా, రాముడి మొక్క ఇంకా మోడులాగే ఉంది. అందరూ రాముడు మొక్క వైపు చూశారు. అక్కడ ఇంకా చిన్న చిన్న మొలకలు మాత్రమే కనిపిస్తున్నాయి. లేత ఆకులు అప్పుడే బయటకొస్తున్నాయి. రంగడి మొక్కతో పోలిస్తే అది చాలా చిన్నగా ఉంది. పరంధామయ్య మౌనంగా 2 మొక్కలను పరిశీలించి, సరే రంగడు, నీ మొక్క చాలా బాగుంది. కాని గడువు ఇంకా ముగియలేదు కదా. మరో 15 రోజులు ఉన్నాయి. అప్పటిదాకా ఆగుదాం. ఇంకా ఆగాలా? ఇప్పటికే నేను గెలిచేశాను కదా. సరే, మీ ఇష్టం. ఈ 15 రోజుల్లో నా మొక్క పూలు కూడా పూస్తుంది. చూస్తూ ఉండండి. 25 రోజులు గడిచాయి. రంగడు మొక్క పరిస్థితి తేడాగా ఉంది. ఆకులు పచ్చగా ఉన్నా రాలిపోవడం మొదలైంది. కాండం నల్లగా మారుతోంది. రంగడు కంగారు పడ్డాడు. ఇదేంటి? మొన్నటిదాకా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఎందుకిలా వాడిపోతుంది? ఇంకొంచెం మందు వేస్తాను. రంగడు మళ్లీ ఆ రసాయనిక మిశ్రమాన్ని పోశాడు. కాని ఈసారి మొక్క మరింత వేగంగా వాడిపోవడం మొదలైంది. ఆకులు మాడిపోయినట్టయిపోయాయి. మరొక పక్క రాముడి మొక్క నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పుడు అది చూడ్డానికి చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంది. ఆకులు సహజమైన రంగులో ఉన్నాయి. వేర్లు మట్టిలో బలంగా నాటుకున్నాయి. రంగడు రాముడి దగ్గరికి వచ్చాడు. ఏరా రాముడు, నీ మొక్కకి ఏ మంత్రం వేశావు? నాదెందుకు చచ్చిపోతోంది? నేను ఏ మంత్రం వేయలేదు రంగడు గారు. బలం వేశాను. మీరు మొక్కకి కావలసింది కాకుండా కేవలం ఆకులు రావడానికి కావలసిన ఉత్తుత్తి మందులు వేశారు. అది విషంతో సమానం. మనిషికి ఆకలి వేస్తే అన్నం పెట్టాలి కాని మత్తుమంది ఇస్తే ఏమవుతుంది? కాసేపు బలాన్ని ఇచ్చినట్టు అనిపించినా తర్వాత ప్రాణం తీస్తుంది. మీ మొక్కకి అదే జరిగింది. వేరు బలహీనంగా ఉంటే పైకి ఎంత పచ్చగా ఉన్నా లాభం లేదు. రంగడు కోపంగా, నాకు నీతులు చెప్పకు, ఏదో తేడా జరిగింది అంతే అని వెళ్ళిపోయాడు. 30వ రోజు గడువు ముగిసింది. పరంధామయ్య గారు తీర్పు చెప్పే రోజు వచ్చింది. ఊరి జనమంతా ఆయన ఇంటి ముందు పోగయ్యారు. ఒకవైపు రంగడు నిల్చొని ఉన్నాడు. అతడి పక్కన ఉన్న కుండీలో మొక్క పూర్తిగా మాడిపోయి కర్ర ముక్కలా మిగిలింది. అతడి ముఖం చిన్నబోయింది. మరోవైపు రాముడు నిల్చుని ఉన్నాడు. అతడి కుండీలో మొక్క నిండుగా, పచ్చగా, చిన్న పువ్వుతో కళకళలాడుతోంది. గాలికి మెల్లగా ఊగుతోంది. పరంధామయ్య గారు, ఇక మీరు చెప్పాల్సింది ఏముంది? కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. రంగడి మొక్క చచ్చిపోయింది, రాముడి మొక్క బతికింది. పరంధామయ్య అందరి వైపు చూసి చిరునవ్వు నవ్వారు. గ్రామస్తులారా, ఈ పరీక్ష కేవలం మొక్కను బతికించడం కోసం పెట్టింది కాదు. ఒక వైద్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలియజేయడం కోసం పెట్టింది. రంగడు వచ్చి రావడంతోనే ఫలితం కోసం ఆశపడ్డాడు. మొక్క ఆరోగ్యం కంటే అది బయటికి ఎంత అందంగా కనిపిస్తోంది అన్నదే చూసుకున్నాడు. శక్తికి మించిన రసాయనాలు వాడి ఆ మొక్క ప్రాణాన్ని తీశాడు. వైద్యంలో కూడా అంతే. తొందరగా నయం చెయ్యాలని రోగి శరీరం తట్టుకోలేని మందులు వేస్తే అది రోగి ప్రాణాలకే ముప్పు. జనమంతా మౌనంగా వింటున్నారు. రంగడు తల దించుకున్నాడు. కాని రాముడు అలా కాదు. అతనికి ఓర్పు ఉంది. మొక్క వేరుని గమనించాడు. దానికి ఏం కావాలో అదే ఇచ్చాడు. సమయం తీసుకున్నా సరే మొక్కని బలంగా తయారు చేశాడు. వైద్యుడికి ఉండాల్సింది ఇదే. రోగి నాడిని పట్టుకోవాలి, మూలాన్ని అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా అయినా సరే పూర్తిగా నయం చెయ్యాలి. నన్ను క్షమించండి గురువుగారు.
అహంకారంతో తొందరపాటుతో తప్పు చేశాను. వైద్యం అంటే మాయాజాలం అనుకున్నాను, కాని అది ఒక తపస్సు అని రాముడిని చూశాకే అర్థమైంది. పశ్చాత్తాపమే సగం ప్రాయశ్చిత్తం నాయనా. నువ్వు కూడా ఇక్కడే ఉండి రాముడితో పాటు నేర్చుకో. కానీ నా వారసుడు, ఈ వైద్యశాల బాధ్యత మాత్రం రాముడిదే. ఊరంతా చప్పట్లు కొట్టారు. రాముడు గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ఆ రోజు నుంచి రాముడు పరంధామయ్య గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఆ ఊరి ప్రజలకు సేవ చేస్తూ గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తొందరపాటు పనికిరాదని, ఓర్పు ఎప్పటికైనా తీపి ఫలితాన్ని ఇస్తుందని ఆ ఊరి జనానికి ఆ 2 మొక్కలు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. నీతి: తొందరగా వచ్చే ఫలితం ఎప్పుడూ నిలవదు.